అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం మరింత తీవ్రమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచుతున్న నేపథ్యంలో తన బెదిరింపులను నిజం చేశారు. తన హెచ్చరికలను డ్రాగన్ పట్టించుకోకపోవడంతో చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై సుంకాలు మొత్తం 104% చేరాయి. ఈ కొత్త సుంకాలు నేటి నుంచి అంటే ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ తెలిపింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో టారిఫ్లను ప్రకటించిన ట్రంప్ చైనాపై 34% సుంకాలు విధించారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై 34% అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన ట్రంప్ ఏప్రిల్ 8లోగా తన నిర్ణయాన్ని డ్రాగన్ వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేకపోతే అదనంగా 50% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు చైనా స్పందించకపోవడంతో అదనంగా 50% సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. వాణిజ్య భాగస్వామ్య దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు వేసి తమ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలన్నారు. ఈ క్రమంలో ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10% సుంకం విధించింది. ఇటీవల పెంచిన సుంకంతో కలిపి చైనాపై మొత్తం సుంకం 54% చేరుకుంది. ఇప్పుడు మరో 50% పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వారం వ్యవధిలోనే చైనాపై మొత్తం సుంకాలు 104% చేరుకున్నాయి. కానీ చైనాకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టిన ట్రంప్ చైనా కూడా తమతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తుందని, కానీ దానిని ఎలా ప్రారంభించాలో వారికి తెలియడం లేదన్నారు. వారి పిలుపు కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. అధిక సుంకాలతో తనను బీజింగ్ దోపిడీ చేస్తుందని ట్రంప్ పదే ఆరోపిస్తున్నారు. మరోవైపు సుంకాలపై తాము చివరి వరకు పోరాడుతామని ఇదివరకే చైనా ప్రకటించింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై చైనా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ హెచ్చరికలను బ్లాక్మెయిల్ గా చైనా అభివర్ణించింది. చైనాపై సుంకాలపై అమెరికా తప్పు మీద తప్పు చేస్తుంది. అమెరికా చైనాను తన దారికి తెచ్చుకోవాలని భావిస్తే దానికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామంటుంది. ఇలా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు వాణిజ్య యుద్ధానికి దిగడంతో ప్రపంచం అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటుంది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచ మార్కెట్లు అతిపెద్ద పతనాన్ని చవిచూస్తున్నాయి.